గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్ తో ముందుకొచ్చింది. దాని పేరు శాంతి బిల్. ఈ శాంతి బిల్ ఏమని చెప్తుందని అంటే న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ప్రైవేట్ లో నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పటివరకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాత్రమే న్యూక్లియర్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఈ న్యూక్లియర్ పవర్ అనేది ఇంకా ప్రొడ్యూస్ అయితే బాగుండు. ఎందుకు అని అంటే మనము ఏదైతే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండ్ అవుతున్నామో అది ఎప్పటికైనా అయిపోవచ్చు. అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఎనర్జీ అది చాలా కాస్ట్లీ. సో తక్కువ ఏరియాలో ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూ తక్కువ కార్బన్ ఎమిషన్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందని అంటే అది 100% న్యూక్లియర్ ఎనర్జీ. కాబట్టి దీన్ని రొబస్ట్ గ్రోత్గా తీసుకురావడానికి అలానే 100 GW ఆఫ్ ఎలక్ట్రిసిటీ బై 2070 కల్లా రీచ్ అవ్వడం కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఇన్నోవేట్ చేశారు. ఈ బిల్ ప్రకారంగా సో ప్రైవేట్ పర్సన్స్ కూడా న్యూక్లియర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే. కానీ దీనిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. దాని రెగ్యులేషన్ ఎలా, దాని సెక్యూరిటీ ఎలా, ప్రైవేట్ వాడు కమర్షియల్ కోసం పనిచేస్తాడు, ఏదైనా లూప్ హోల్స్ ఉంటే డిజాస్టర్ జరగవచ్చు. మరి ఇలాంటి వాటికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకున్నారా? తీసుకుంటే మాత్రం ప్రైవేట్ పీపుల్కి న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇవ్వడం 100% గుడ్ స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు.